ఆ రోజుల్లో నాకు గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘ నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన కొన్ని డిమాండ్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని ఆర్ కృష్ణయ్య గారు అన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక బీసీ నాయకుడు బీసీ సంఘాల కోసం నిరాహార దీక్ష చేస్తాను అంటే అది బీసీలందరికీ అవమానమే అన్నాడు. మీరు నిరాహార దీక్ష చేయని అవసరం లేదు, నేను వెంటనే ఒక కమిటీని వేస్తున్నాను అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేసి అసలు ఆ కమిటీకి ఇచ్చిన సమయం పూర్తి కాక ముందే ఆ రిపోర్టును తెప్పించుకొని కృష్ణయ్య గారిని రమ్మని, కృష్ణయ్య గారు మీరు పెట్టిన అన్ని డిమాండ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుంది అని చెప్పిన నాయకుడు రాజశేఖర్.